మోసమా? అరే ఏమైంది మేడం? ఇంత గలీజ్ ప్యాకింగా? అది మేము చేయలే కదా మేడం. మీరు కాదు బ్రో, బయట ఇచ్చినాను. అసలు గలీజ్ అంటే గలీజ్ ప్యాకింగ్. అసలు ప్యాకింగ్ ఎలా ఉంది చూడండి. అసలు కాల్ చేసినప్పుడు ఒక ప్రైస్ చెప్తున్నారు, అక్కడికి వెళ్ళినాక ఒక ప్రైస్ చెప్పినారు. 10 days లో డెలివరీ అన్నారు, ఇప్పుడు చూస్తే ఇంకెక్కువనే డెలివరీ అవుతుంది. అండ్ అంతేకాదు ఇంటికి వచ్చి పార్సల్ చేసుకున్నారు, మంచిగా ఉంది. దాన్ని మళ్ళీ సపరేట్ చార్జెస్ తీసుకున్నారు. ఈ పార్సల్ ఎక్కడ పంపించాలి? ఈ పార్సల్ నాకు అర్జెంట్ గా US కి పంపాలి. ఓకే మేడం, US కి అనేది మేము సర్వీస్ చేస్తాం. ఫెడెక్స్ సర్వీస్ ఉంటుంది. 4 to 5 వర్కింగ్ డేస్ లో డెలివరీ అయిపోతుంది. రేటు కూడా పార్సల్ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. ఇంకోటి పికిల్స్ కానీ స్పైసీ పౌడర్స్ ఏమున్నా కానీ ఇంటికి వచ్చి ఫ్రీ ప్యాకింగ్ ఉంటుంది. ఇంటి దగ్గర ఎక్స్ట్రా చార్జెస్ అనేది తీసుకోము. మేము ఫోన్లో అయితే ఏ రేటు చెప్పామో అదే రేటు తీసుకుంటాము. అలాగే ఈ ప్యాకింగ్ కూడా చూడండి మేడం, అన్ని కంట్రీలకి కెనడా, ఆస్ట్రేలియా, UK ఇవన్నీ కూడా నీట్గా మీ ఇంటి దగ్గరికి వచ్చి నీట్గా మీ ముంగనే వేడి చూసి పచ్చళ్ళు పౌడర్లు అన్ని ప్యాకింగ్ చేసి ఫుల్ ప్యాకింగ్ అనేది టేప్ ర్యాపింగ్ అనేది మీ దగ్గరనే ఇంటి ముంగనే నీట్గా ప్యాకింగ్ అయిపోతుంది. US బాగానే ఉంది, బట్ మళ్ళీ ఇంకేం కంట్రీస్ పంపిస్తారు మీరు? మేడం UK, USA, కెనడా, ఆస్ట్రేలియా ఇలా కాకుండా ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. ఒక 200+ కంట్రీస్ దాకా మేము అనేది సర్వీస్ ఇస్తాం. వావ్, సో చూసారు కదా, అన్ని వీళ్ళే చూసుకుంటున్నారు. నేను మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ మీకు కూడా ఇలాంటి పార్సల్స్ కావాలి అనుకుంటే మన వాళ్ళే మీ ఇంటికి వస్తున్నారు. సో ఇంకేమైనా క్వైరీస్ ఉన్నాయితే స్క్రీన్ పైన నంబర్కి కాంటాక్ట్ అయితే మీకు కొటేషన్ కూడా పంపిస్తారు వీళ్ళు.